సో ఈ చర్చలప్పుడు ఒకసారి ఈ సాయుధం అంటే ఆయుధాలతో రావాలా లేదా అనే విషయం మీద ఒక సందిగ్ధత సంక్లిష్ట పరిస్థితి నెలకొంది కదా. అవును. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు నేను అడిగాను ఒక క్వశ్చన్ రాజశేఖర రెడ్డి గారిని, అంటే ఈ మీరు ఆయుధాలు వదిలిపెట్టి రమ్మంటున్నారు, వాళ్ళు ఆయుధాలతో వస్తానంటున్నారు, మరి అక్కడ క్లాజ్ అన్నది అక్కడే ఉంది. అక్కడ మరి అది ఆ క్లాజ్ యొక్క చిక్కుముడి విడకుండా చర్చలు ముందుకు ఎలా సాగుతాయి అనుకుంటున్నారంటే, మంచి క్వశ్చన్ అండ్ బ్రదర్ అని చెప్పి అన్నారు ఆయన. వాళ్ళు సాయుధంగా వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు కదా, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అంతా కలిపితే 1000 మందో 2000 మంది అంతే కదా. ప్రభుత్వ బలం ఎంత? అసలు మీరెందుకు చర్చలకు వచ్చినారని ఇప్పటికీ కూడా నాకు సందిగ్ధమే. అసలు మీరు ఏ అవసరం ఉంది? మీరు మా ప్రభుత్వాలను మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకునేటువంటి వాళ్లకు చర్చలతో పని ఏంది? అవును. ఒక పర్టికులర్ సబ్జెక్టు మీద ఎలా హింస తగ్గాలి, అహింసను కాస్త చోటివ్వాలి అనేటువంటి మాటకు అర్థం ఏముంది? అవును. ఈ మధ్యనే నేను హరగోపాల్ గారితో 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా చెప్పిన, నేను చాలా తప్పు చేసుకున్నారు సార్ మీరు అని. అప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ముగ్గురు బాగా ఫెమిలియర్ అయ్యారు, కళ్యాణ్ రావు గారు, వరవరరావు గారు, గద్దరు. అవునండి. ఒకరు ఇప్పుడు లేరు. అవును. వీళ్ళు బాగా ఫెమిలియర్ అయ్యారు అనమాట. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు కూడా, ఆయన కూడా. అవును. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నాభిరాన్ గారు, అవును, మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు, హరగోపాల్ గారు. హరగోపాల్. రైట్ సార్. ఇక రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్ తోటి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి మీ పయనం ఎలా మొదలైంది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను తీసుకున్న నిర్ణయం జగన్తోనే ఉండిపోవాలని, కొనసాగాలని కాదు, ఉండిపోవాలని. పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి. అవును. నేను మా మిస్సెస్కి ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నానంటే తను ఒక గొప్ప మాట అనింది, ఇంటికే రావద్దు నువ్వు, అక్కడే ఉండు అని. బా, అలాగే ఉండిన. కానీ ఎక్కువ కాలం అంటే ఈ ఓదార్పు ఇవన్నీ చేసింది నేనే. అవును, గుర్తుంది నాకు. కానీ ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకోవటానికి ఆయన కనపడి నేను అది చేసినాను, ఇది చేసినాను అని చెప్పుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. లక్ష్య దీక్ష నేనే చేశా. సార్, మేము అందరూ సాక్షిలో ఉన్నాం కదా, గుర్తుంది నాకు. ఫీజు పోరు నేనే చేశా. ఫీజు పోరు, లక్ష్య దీక్ష, ఓదార్పు యాత్ర, రైతు దీక్ష, కడప బై ఎలక్షన్. అంటే అందులో చాలా మంది ఉన్నారులేండి, దాంట్లో కూడా కీలక పాత్ర. అవును. లక్ష్య దీక్ష, రైతు దీక్ష, ఫీజు పోరు, పోలవరం పాదయాత్ర, హరితయాత్ర, ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టకన్నా ముందు అది హరితయాత్ర 4 రోజులు నేను ఉన్నాను అక్కడే. వీటిలన్నింటిలోనూ కూడా నాది అగ్రభాగం, నాది 90% నేనే చేశాను. అప్పటికి మిగతా వాళ్ళకి ఆర్గనైజేషన్స్ గురించి తెలియదు కాబట్టి నేనే కంప్లీట్గా. ఇప్పుడున్న నాయకులు ఎవరు లేరు కదండి. అది వేరే విషయం అనుకోండి. అంటే ఆ రోజులలో ఎలా ఓదార్పును గొప్పగా చేయాలి అనేటువంటి ఆలోచనతో చాలా చాలా ఎత్తుగడలు వేసి చేశాను. అనుమానం లేదు. ఈ ఓదార్పు యాత్ర మొదలైనప్పుడు, నల్లకాలువలో ఆయన మాట ఇచ్చినప్పుడు, తర్వాత మొదలైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు రావడం, సోనియా గాంధీ అధిష్టానం నుంచి వార్నింగ్ వచ్చిన తర్వాత ఆగిపోవడము, అంటే ఓవరాల్గా అధిష్టానం ఓదార్పు యాత్రని నిలువరించడానికి చాలా ప్రయత్నాలు చేసింది కదా. అందులో మీకు గుర్తున్నంత వరకు కొన్ని షేర్ చేయండి. అంటే నల్లకాలువలో మీటింగ్ జరిగినప్పుడు పులివెందుల నుంచి హెలికాప్టర్లో నేను కూడా తనతో పాటు వెళ్ళాను. అవును. అదే కాస్త కనపడుతూ పోయినటువంటి ప్రోగ్రాం. ఆ తర్వాత నేను ఇప్పుడు నేరుగా తక్కువ బహిరంగంగా ఇంటరాక్ట్ అవ్వటం అన్నది తగ్గించిన, అంటే వర్కర్గా ఉండిపోవాలని నేను. అంతేనండి. అధిష్టానం మా దగ్గరికి వచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు పేర్లు వద్దు కానీ వాళ్ళు పెద్దోళ్ళు కూడాను, నేను ఒక పెద్ద మనిషితో మీరు ఆయనతో ఉండాలా, జగన్ గారితో మనం ఉండాలి కదా అని అంటే నేను ఉండను అని అన్నాడు.
ఇన్ని రోజులు మనం రాజశేఖర్ రెడ్డి నాతో కలిసి ఉండి ఇప్పుడు ఉండకపోతే ఎట్లా సాధ్యం కాదు, నేను మాత్రం జగన్తోనే ఉంటాను, అది నీ ఇష్టము అని అన్నాడు. ఇంకొక ఇద్దరు పెద్ద నాయకులు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు, వెటకారంగా ఏందయా ఇతనికి చెప్తే వినకుండా అనేటువంటి తత్వం ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అన్నా, మనమందరము 60 వస్తూ ఉన్నాము, రేపో మాపో మనకందరికి కూడా మనవాళ్ళు మనవరాళ్ళు పుడతారు. నేనన్న మాట, వాళ్ళని పైకెత్తుకుంటామయ్యా ముద్దు చేస్తూ, వాళ్ళు పాస్ పోస్తారు మన మీద, పాస్ పోసినారని విసిరేస్తామా? అది తప్పనో లేకపోతే లాలించటమో ఏదో చేస్తాము. ఈరోజు మన లీడర్ చనిపోయిన అతని కొడుకు రాజకీయాలలోకి ఉధృతంగా ఒక ప్రకంపనగా వస్తున్న దశలో రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళని లబ్ధి పొంది, ఎగ్జాక్ట్లీ రాజశేఖర్ రెడ్డి లేకపోతే మనకెవ్వరికి కూడా మనుగడే లేదు. అంతే కదా. రాజశేఖర్ రెడ్డితో రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళం అందరం కూడా, మన బాధ్యత కాదా? అట్లా వాళ్ళిద్దరితోనే కాదు, ఆ తర్వాత చాలామందితో అన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్పిన, జగన్ అనేవాడు మామూలుడు కాదయా. జగన్ అనేవాడు ఎలాంటి వాడు అంటే, మనం పోతా ఉంటే ఒక కుర్రోడు గోడ కొడుతూ ఉంటాడు, కాంక్రీట్ గోడ. మొదటి రోజు ఏంది పిల్లోడు ఎవరు గోడ కొడుతా ఉన్నాడు అని అనుకొని పోతాము, పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ చూపము. రెండో రోజు కూడా కొడుతూ ఉంటాడు ఆ కుర్రోడు, మనమే పోతూ ఉంటాము. ఏమన్నా పిచ్చి పట్టిందా అని అనుకుంటాము. మూడో రోజు పోతాము, ఆ పిల్లోడు గోడ కొడతానే ఉన్నాడు. కించిత్ ఆశ్చర్యము. నాలుగో రోజు కూడా కొడతానే ఉన్నాడు, అతను తగ్గటంలే. మన మనసులో మార్పు ప్రారంభమైంది. ఏంది ఈ ఎక్సెంట్రిసిటీ ఏంటి అని. ఆరో రోజు అలాగే జరిగింది. ఏడో రోజు కొడతానే ఉన్నాడు, కొట్టిన రోజు అది పగిలిందయ్యా. అది జగన్మోహన్ రెడ్డి. మన అంచనాలకు అందేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. చిన్న కథ ద్వారా వైఎస్ జగన్ ఏంటో చెప్పేశారు మీరు. ఆ వ్యక్తి ఈ రోజు కదండి, 17 ఏళ్ళు అప్పుడే చెప్పేశారు మీరు. వాట్ ఈస్ జగన్ అనేది. అవును, నువ్వు అనుకున్నది అంటే నీ వలన సాధ్యం కానటువంటి దానిని, లేదా ఒక సమూహం కలిసి సాధ్యం చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయగలడు. ఇది నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మీద. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారనే ఒక ఆరోపణ, ఒక ఆయనకేం సంబంధం లేదు. దాని గురించి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అప్పుడు నోరిప్పలేదు, తర్వాత నోరిప్పిన వాళ్ళకి నిజానికి వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద సంబంధం లేదు. కానీ అసలు ఏం జరిగింది సార్ అప్పుడు? అందులో ఎవరి ఇనిషియేటివ్ అది? ఎక్కువగా రవిచంద్ర అని ఒక అతను ఉండేవాడు. రాజశేఖర రెడ్డి పిఏ కింద ఉండేవారు. రవిచంద్ర కూడా ఉందండి అందులో. ఓకే, ఇది ఎప్పుడు నేను బయట పెట్టలేదు. ఓకే, రవిచంద్రది ఎక్కువ పాత్ర, నా పాత్ర కూడా ఉంది. మేమే వచ్చిన వాళ్ళంతా అంటే మీ ఇనిషియేటివ్ గా మీ యొక్క ఉత్సాహం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు. కానీ ఏం తెలియదు అన్న విషయం అప్పుడు ఎవరైతే సంతకాలు చేశారో ఆ నాయకులందరికీ తెలుసు. కానీ అప్పుడు నోరెప్పకుండా తర్వాత నోరెప్పుతున్నారు. అరే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు అట్లాగే మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోనండి. నేను ఇప్పటికీ ఏం స్ట్రాంగ్గా ఫీల్ అవుతానంటే, ఆ రోజున జరిగిన ఆ పని వలన జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అన్నది ప్రపంచానికి చెప్పేశాంగా. అంతే కదా. ఒక విధంగా అంతకు తగ్గి జగన్మోహన్ రెడ్డిని సరే, ఒక విధంగా మంచిగా అయింది ఈ లెక్క. 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పతనానికి అదే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పార్టీ, కొత్త రీజనల్ పార్టీ ఆవిర్భావానికి. అవును, నేను చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నాను దాన్ని. ఏం తప్పు కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అది తెలియకుండా కూడా తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం భవిష్యత్తులో ఆయనకి మేలు జరిగింది, కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైంది. అవును, అందులో అనుమానం లేదు. రైట్, ఇది బాగుంది ఇది. సో
సో ఇక ఇదే అసలు విషయం. అవును. ఇక వైఎస్ జగన్ పాదయాత్ర కావచ్చు, 2019లో ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఎలా సాగింది మొత్తం ప్రయాణం? ఆయన నిర్ణయాలు ఎలా ఉండేవి? పాదయాత్రప్పుడు నేను విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే ఇన్ఛార్జిగా ఉండేవాను కాబట్టి మిగతాదంతా కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవ్వలేదు. నేను అక్కడ యాక్టివిటీస్ అక్కడ విజయవంతం ఎట్లా చేయాలా అనేది. సరే, అప్పటికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఎత్తుకు ఎదిగిపోయాడుగా పాదయాత్ర సమయానికి. దాన్ని ఎవరూ ఆపలేనటువంటి పరిస్థితి. అవును. ఉధృతంగా అది సాగుతుంది, రోజు రోజు కూడా పెరుగుతుంది. వాళ్ళ తండ్రి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 10 రెట్లు పెద్దది. అవును. అటు జనం రీత్యా కానీ, పాపులారిటీ రీత్యా కానీ. రాజశేఖర్ రెడ్డి గారు జనంతో పాటు పాపులారిటీ కూడా పెద్ద ఎత్తున పెంచుకున్నటువంటి పాదయాత్ర ప్రజాప్రస్థానం. అవును. జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ అప్పటికే పెరిగిపోయి ఇక ఇతనైతేనే మనకు అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగిన తర్వాత పాదయాత్ర మొదలుపెట్టి అది మరింత విస్తృతము, విశాలము చేసినట్టు.